సో ఇదైతే ఎక్సిలేటర్ పెట్టవాను ఏం కాదు రామాన్ దిగుతుంది. టైం వచ్చేసి 11:45 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్. ఈరోజు అయితే పొద్దున్నే బండి కాడికి వచ్చినాం. ఇక బండి అయితే తీసుకుని అయితే ఫీల్డ్ కాడికి పోతాను. ఫస్ట్ అయితే డీజిల్ కొట్టిద్దామని అయితే ఈ బంకులకు అయితే పోతాను. సో లాంగ్ వెళ్తాను అన్నమాట ఈరోజు, కొంచెం ఒక 10-15 కిలోమీటర్స్. అందుకనే పొద్దున్నే వచ్చినాం బండి కాడికి అయితే. 2 బండ్లు అన్నమాట, తమిళనాడు బండి, మన బండి. ఆ బండి అయితే దానికైతే డీసీఎం లేదంటే వాళ్ళకి 2 బండ్లకు ఒకటి లారీ ఉందన్నమాట. ఫస్ట్ ఒక బండి షిఫ్ట్ చేసినాక మళ్ళీ మన కాడికి అయితే వస్తా అని చెప్పారు. సో ఈరోజు అయితే డీజిల్ అయితే కొట్టించుకొని అయితే పోదాం. మధ్యలో అయితే డీజిల్ అయితే అంటే తెచ్చలేమన్నమాట. సో ఇక్కడనే బంకులో పెట్టుకొని అంటే మనకు సరిపోయేంత డీజిల్ కొట్టించుకొని అయితే పోతాను. ఎందుకంటే 2 క్యాన్లు తీసుకొని పోవాలంటే ఇబ్బంది అవుతుంది మధ్యలో. సో నేనైతే ఒక 10,000 అయితే కొట్టించుకొని పోదామని అయితే పోతాను. సో మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలామంది చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయడం లేదు. దయచేసి అయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మనకైతే ఇంకా బూస్టింగ్ ఇచ్చినట్టు అయితే అన్నమాట మన వీడియోస్కైనా ఛానల్కైనా. మన దగ్గరకు ఉన్న ఇక్కడికైతే డీజిల్ అయితే కొంచెం తేడా ఉంటుంది రేటు. మనకైతే 95 రూపీస్ మన దగ్గర ఉంటుంది కదా. సో ఇక్కడైతే 97 అన్నమాట. అంతే, ఇక ఆడికిడికి 2 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది. అయితే పోతాను ఇక. ఏంటంటే మబ్బుల పడ్డా కూడా జర హుషారుగా లేదన్నట్టు. మనకాడ ఏంటంటే మబ్బుల పడుతుందంటే పొద్దున పోయి అంటే కొంచెం తొందర పోసుకుంటూ అయిపోతుంది కదా. వానకి తక్కువని ఆలోచిస్తాను. ఇక్కడ అట్లా కాదు, వాన కానీ ఏదైనా కానీ లెక్కే టైం ప్రకారం వస్తాను. 9:30 అయితే ఇంకా రైతు రాలే, ఇంకా ఫీల్డ్ కాడికి వెళ్ళే. ఫోన్ చేద్దాం ఒకసారి. హలో అన్నా, గ్యామ్ బండి అన్నా. ఎక్కడ ఇవిడ మన కాలేజ్ ఉన్న చూసినావా? కాలేజ్ సింత చెట్లు ఉన్న చూసినావా? సింత చెట్లు ఈడున్నా. ఇంకా ముందుకు రావన్నా.
మొత్తం నాట్లు వేస్తారు. మళ్ళీ మేము పోస్తూనే ఉన్నాము, వాళ్ళ పక్క పండుగ నాట్లు వేస్తూనే ఉంటారు. సీసీ రోడ్ పోసి ఇవరంగా రోడ్ వేరే అయ్యా వంద అంటున్నా ఇదేనా ఎన్నికే వచ్చా నిన్న వచ్చిండు డాక్టరా ఇంకో ఆయన వచ్చిండు గడ్డం పెట్టుకొని అని వెళ్ళిగా పోనీ పోనీ కొంచెంలో ఏ పాట ఉంది పోనీ దిగబడతా అయినా దిగబడతా మెల్లిగా దింపు ఆడు నిన్న జారింది మరి అట్లా అక్కడికి పోవాలా ఇటని పోనీ అన్నయ్య అటు సైడ్ అని ఇక్కడ ఆంధ్రాలో దోశ చూడండి ఎట్లున్నదో ఇంత వర్క్ కవర్ మనకాడ దోశ ఎట్లుంటుంది ఎంత మస్తు ఇట్లా మొత్తం ఎటు ఇట్లా మలుపుతారన్నమాట. ఏ మన కవర్లు ఎక్కున్నది తినలేము ఈడ ఫుడ్ చాలా కష్టం కానీ తప్పదు. ఏంటంటే మేము రోజు అంటే నైట్ అన్నంగా ఇట్లా ఉంటే తినేదన్నమాట. మేము వంట మేమే చేసుకుంటాను ప్రజెంట్ అయితే. నైట్ అన్న ఉంటే తినేది కానీ ఈరోజు లేట్ అయిందన్నమాట. వేరే ఊరికి వచ్చినాం ఒక దగ్గర మేము ఉన్న కాడ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ వచ్చినాం కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ఇట్లా బండి తీసుకురావాలి టైం పడుతుందని మధ్యలో టిఫిన్ కట్టించుకొని వచ్చినాం. అది ఇట్లా ఉన్నది ఇప్పుడైతే. ఇంకా వేరే బండి తమిళనాడు బండి మన బండి 2 బండ్లు అన్నమాట ఈరోజు ఫీల్డ్లో. ఎవరు రాలే, మేమే వచ్చినాం. 10 అవుతుంది టైం. ఎన్ని గంటల స్టార్ట్ చేస్తారేమో. ఓకే తిన్నాక అయితే బండి దించాలి. అట్నే ఉన్నాయి బండి దించి ఫీల్డ్ కాడ పట్టుకోవాలి.
సో ఫీల్డ్ కాడికి వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా ట్రాకులలో అయితే మట్టి తీసుకోవాలి. అది ఎట్లా అనేది అయితే ఒక ట్రాకు ఇట్లా గ్రిప్ ఉన్నది కదా, గ్రిప్ సందులో పెట్టి మనం అయితే ఇట్లా చెసికి ఒత్తి పడితే వెనుక కంట అంటే ఆ మట్టి అనేది ఊడిపోతుంది. కొందరికైతే తెలుతో తెలియదు అనేది మనం అయితే చెప్పడం జరుగుతుంది. నాకు కూడా స్టార్టింగ్లో తెలియలే. సో తమిళనాడు అన్న వాళ్ళు అయితే చూపెట్టారు ఇట్లా తీయాలని. సో అట్లా తీయండి, ఎందుకంటే అట్లే ఉంచితే ఏమైందంటే ఆ మట్టి అనేది ఆడ మొత్తం స్టోరేజ్ అయ్యి ట్రాక్ సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే లెగ్గులు ఇట్లా ఒకవేళ కిందికి వెళ్ళి ఇట్లా పెడితే లెగ్గులు ఇట్లా దెబ్బతాయి అంటే ఖరాబ్ అవుతాయి. సో పైనుంచి అయితే ఒక గ్రిప్ మధ్యలో పెట్టి చేసి వెనుక చేసి కొత్తి పడితే మొత్తం తోడుతుంది అన్నమాట. ఇట్లా సైడ్కి అంటుంది మట్టి మొత్తం. ఫీల్డ్ కాడికి అయితే పోతాను. ఇక ఇక్కడ చూడండి రోడ్ ఎంత డేంజర్గా ఉన్నదో. సో రైతులు ఏమంటారు అంటే బండ్లు పోయినాయి ఇళ్ళకి మీ ఎందుకు అని అంటారు. సో వర్షానికి ఇట్లా జరుగుతాయి అన్నమాట. మంచిగా ఉన్నప్పుడు పోయినాయి కావచ్చు, ఇప్పుడు మొత్తం బాట ఖరాబ్ అయినాక పోవుడు చాలా ఇబ్బంది. సో వాళ్ళు ఏంటంటే పోతుంది అనేది వాళ్ళు అంటూనే ఉంటారు. వర్షం పడ ముందుకు పోయింది కావచ్చు, వర్షం పడ్డాకనైతే ఇట్లాంటివి అయితే చాలా డేంజర్గా ఉంటాయి, రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది బాగా. వాళ్ళు ఏమంటారు పోయిన సంవత్సరం పోయింది ఈ సంవత్సరం ఎందుకు పోదు అది ఇది అని అయితే అంటూనే ఉంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది, మనకు వెళ్తుంది. ఇక్కడ బండి పట్టుకోబెట్టారు, మీద ఉన్న వాళ్ళకి వెళ్తుంది, కింద ఉన్న వాళ్ళకి ఏం కాదు. పోతుంది అంటే పోతుంది అని అంటారు. సో జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి, ఎందుకంటే డేంజర్ అంటే డేంజర్ ప్లేస్ అన్నమాట ఇదైతే. ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుంది మనమైతే. నాకు అంటే మన టైర్ బండితోని చూసినాం కాబట్టి ఇక మీకు కూడా చెప్తున్నా, ఇట్లాంటి ప్లేసులలో అయితే అంటే ముంగడ ఒక మనిషిని పెట్టి మనం ముందుకు వస్తా అంటే వాళ్ళు చెప్పినట్టు మనం రావాలి. మనకి ఏం చక్కగా వన్ సైడ్ ట్రాక్ అవపడుతుంది, వన్ సైడ్ ట్రాక్ అవపడదు అన్నమాట. జాగ్రత్తగా వెళ్ళాలి. సో మొత్తానికి అయితే బండి అయితే స్టార్ట్ చేసినాయి. తమ్ముడు స్టార్ట్ చేసిండు. సో ఇంకొక బండి అయితే రాలేదు, తమిళనాడు బండి వస్తానన్నారు. మన బండి లేట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ చేయించినాం. సో ఇప్పటికే 10:30 అయింది. ఇక బండి ఏ టైం వరకు వస్తుందో. సో ఇక్కడనైతే మనం అయితే ప్రజెంట్ అయితే ఉన్నది మహానందేశ్వర స్వామి టెంపుల్. అయితే మీకు గుర్తే ఉంటుంది అనుకుంటా ఆల్మోస్ట్ అందరికీ. సో అక్కడనే ఉన్నా అన్నమాట ప్రజెంట్. దానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల పక్కనే. ఇదంతా ఫారెస్ట్ ఇక చూస్తున్నారు కదా, అంతటి ఫారెస్ట్ ఇక అటు పక్కన. సో ఇక్కడనే ఒక 20 ఎకరాలకు 2 బండ్లట. సో ఇంతవరకు నడుస్తుంది చూద్దాం ఇక ఈరోజు అయితే. ఇక ఇంకోడైతే మనోడైతే వంట చేసుకురాని అయితే రూమ్ కాడికి వేయండు. ఇక నేను ఇక్కడనే బండి కాడు ఉన్నా. సో ఇక అంటే తమ్ముడు కొత్త కాబట్టి మనకి కొంచెం ఇప్పుడిప్పుడే అలవాటు అయ్యింది. అంటే నేర్చుకుంటాను కాబట్టి మనం ఇట్లా కొంచెం దూరంగా ఉండి అంటే ఆ దగ్గర ఉంటే కూడా సగం పని చేయరు, భయపడతారు అనమాట. దూరం కనబడనట్టు మనం కనిపెట్టుకుంటా బండిని, వానికి కనబడద్దు, మనం బండిని కనిపెట్టుకుంటూ ఉండాలి. సో ఏమన్నా చిన్న ప్రాబ్లం అయినా ఏమన్నా సౌండ్ వచ్చినా కూడా చెప్పిన చెప్పిన, ఎందుకంటే ఏంటంటే టైర్ బండ్ లెక్క కాదు, ఏం చిన్న మిస్టేక్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి చెప్పిన. ఇక్కడ కూర్చున్నాం ఇక. హాయ్ బోలో 4 బండ్ల ఓనర్. కానీ లేట్ స్టార్ట్ చేసినా కానీ ఏం కావాలి నీళ్ళు ఆగిస్తా అటుకాడి రాని ఏం కాదు రానివన్
ఏ మోడల్ ఇది? 24? 24? ఏం కాదు రానివాను, ఏం కాదు రానివాను, ఏం కాదు కానీ రానివాను. వీడికి వచ్చేవారు కథం కింద అంతది. ఎక్సిలేటర్ పెట్టివాను, ఏం కాదు రామాను దిగుతుంది. రానే తిన్సా ఆడదాకా పో, అంత పొక్కలున్నాయి ఆడ. సో ఇప్పుడే ఇక అన్నం తిన్నా, మధ్యాహ్నం అయింది. ఇవరి దాకా కొంచెం పని ఉంటే అటు ఇటు ఏజెంట్ నేను వేరే పని మీద పోయాను. వేరే ఊర్లో ఫీల్డ్ ఏదో ఉన్నాయంటే చూసి వచ్చిన. ఇప్పుడు అన్నం తిని ఇక మళ్ళీ లేట్ అయింది ఈరోజు. సో ఇక్కడ డ్రిప్ వేసి మక్కజొన్న పెట్టినట్టున్నారు. మళ్ళా ఇటు వరి ఉన్నది. ఇక్కడ వెనుక మీకు కొండలు అవుపిస్తున్నాయి ఇటు, అదే అన్నమాట మహానందేశ్వర గుడి టెంపుల్ అన్నమాట. మీకు ఇందాక కూడా చెప్పిన, ఇవాళ మీకు ఆల్మోస్ట్ అందరు తెలిసే ఉంటుంది, కర్నూలు ఫేమస్ అన్నమాట. సో దాని పక్కనే అన్నమాట, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు, 1-2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. వెళ్దాం అనుకున్నా కానీ మనకి ఇక్కడ సెట్ అయ్యేటట్టున్నది. ఇవరి దాకా బయట పని వేయించిన, బయట వేరే పని ఉండే వేయించిన. ఇప్పుడు మళ్ళీ బండేనే, మా సాయంత్రం దాకా మళ్ళీ మనం నడుపుడే. ఒకవేళ మనకి ఏమైనా ఖాళీ టైం దొరికితే మనం ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న కాడ నుంచి ఒక 15-10 కిలోమీటర్స్ వచ్చినాం. సో వీలైతే ఒకసారి వేద్దాం. చాలా ఫేమస్ అని అన్నారు చాలామంది. ఇక్కడ అడుగు కూడా బాగుంటుంది అన్న, కొండలో మొత్తం ఇక అటు ఇప్పుడు ఆ గుట్టలో పడుతున్నాయి కదా, ఆ గుట్టలో వెనుక అంటే ఇదంతా అడుగు అన్నమాట. అది ఇక ఫారెస్ట్ లాస్ట్ ఉండే అన్నమాట, ఫారెస్ట్. సో ఇప్పుడైతే బండి నడుస్తుంది, బండి ఎక్కువ ఇక మొత్తం డ్రైయే. వెళ్ళిపోయా మళ్ళట అన్నాడు, అన్న వెళ్ళిపోయా మళ్ళీ అంటాడు. ఏ కొయ్యరా ఏం కాదని చెప్పిన. నేర్చుకునే పెద్ద పెద్ద మళ్ళా కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఏం లేదు కానీ కట్టింగ్ కొంచెం ఊకే కడియాల్సి వస్తుంది. అదైతేనో ఆడిగిడికి బారేసి పోయాల్సి కోతిని. అక్కడ తమిళనాడు బండి నడుస్తుంది, పొద్దున వచ్చింది కదా. ఇక్కడ సైడ్ మొత్తం అరటి తోటలు, ఇక మునగకాయలు ఉంటాయి కదా మన సాంబార్లు వేసుకుంటాం, అవి పోవాకు, అటు మామిడి తోట, ఇదంతా ఇక గుట్టలో పడుతున్నాయి కదా, ఎంత ఫారెస్ట్ అది ఇక మొత్తం. ఇక అటు ఇంట్లో ఊర్లో ఏముండయి, మళ్ళీ అటు కావాలి సైడ్ దాకా అదే ఏదో ఊరు ఉన్నది, గిద్దలూరు ఏదో సంథింగ్. ఇక మొత్తం చుట్టుకొండలే, మొత్తం ఫారెస్ట్ బార్డర్ అన్నట్టు, అంటే ఎండింగ్ అన్నట్టు ఇది. ఇక అంత అడవులుగా మేబీ ఇట్లా యానిమల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఫారెస్ట్ కదా, పులులైనా జింకలైనా ఇవన్నీ ఇక ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నట్టు. ఇక ఫారెస్ట్ అన్నప్పుడు A to Z ఉంటాయి. ఇక బండి అయితే ఎక్కితే వాడు అన్నం తింటాడు. ఇక మళ్ళీ సాయంత్రం అయితే ఒక 7-8 గంటలకు ఒకవేళ నడిచేది ఉంటే అత్తరు, లేకుండా మనమే కవర్ చేయాల్సి వస్తుంది. ఇక చూసిరు కదా, ఈ పంటకు కూడా ఇప్పుడు కోసేదానికి కూడా నారు కోసి పెట్టిల్లు. ఈ రైల్వే గేట్ పక్కనే ఉన్నానమాట. ఇక్కడ నుంచి కనిపిస్తలే కానీ సౌండ్ అయితే నచ్చుతుంది. లొకేషన్ మాత్రం అబ్బా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అన్నది, నిజంగా చెప్తాను. ఎటు చూసినా చెట్లు, కొండలు, ఈ చుట్టుపక్కల మనం ఇక ఫీల్డ్ కూడా వస్తాను వాటి పక్కనే, కాబట్టి మంచిగా అనిపిస్తాను. పొద్దాక పని చేసినా కూడా మనకంత ఇబ్బంది ఏమి అనిపించదు అన్నట్టు. వీటిని చూసే వారికి కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అట్లా బండి ఎక్కినా ఏమో రీల్ ఏదో స్లోగా తిరుగుతుందని చూసిన,
రేకిప్పిన ఇదే ప్లాస్టిక్ ఒకటి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ 3 నట్లు లోపల అంటే 2 ఇరిగినాయి, ఒకటి ఊడిపోయింది, ఒకదాని మీద నడుస్తుంది. ఏదో ఇట్లా మనం ఇప్పుడు ఎట్లా అంటే క్రాస్ తిరుగుతున్నట్టు ఎత్తేసినట్టు తిరుగుతుంది. ఏమైంది రాని అన్ని ఇప్పటివరకు బెల్ట్ టైట్ చేసిన, మొత్తం బెల్ట్ అసలు ఇలా పానం లేకుండే, ఇప్పుడు చాలా గట్టిగా అయింది. ఈ లారీలో మన దీని సైజు బోల్టులు ఉండే 12-13 తిమ్మని చెప్పిన ప్లాన్ని. ఇట్లా కనిపెట్టుకుంటే బండి నడపాలన్నట్టు, ఏదో నడుపుతూనే ఉంటే నడుపుడు కాదు. రీలు మస్తు అంటే అది ఇక ఇట్లా తిరిగినట్టు తిరుగుతుంది. మామూలుగా మెండుగా ఫీల్డ్ ఉంటే అట్నే తిరుగుతుంది అన్నట్టు. అట్లా ఇట్లా ఏమన్నా అవుతుంది కావచ్చు అని అనుకున్నా, కానీ లేదు. ఇక్కడ ఇది ఇప్పి చూసేవారికి ఇలా 3 బోల్టులు ఇరిగినాయి, ఇది మొత్తం లూజ్ అయిపోయింది. పిల్లాని తెమ్మని చెప్పిన తెస్తాడు.
మెల్లగా ఎక్కి స్వామి, లారీ లేస్తుంది. సరిపోతుందా? చాలుకో. ఓకే ఓకే. మెల్లగా ఎక్కి స్వామి, లారీ లేస్తుంది. టైం వచ్చేసి 11:45 అవుతుంది. ఇట్లా తిప్పు, కడి ఫుల్ కడి. ఇంటికి పోదామంటాడు. ఇప్పుడు ఒక బండి రేపు ఎల్లుండో తీసుకోపోదాం. ఒక 2 బండ్లు తీసుకుపోతానంట రేపు. ఇంకా 2 తర్వాత తీసుకోపోతాను. సరిగానే ఇప్పుడు నన్ను తీసుకోపోతా అంటే ఒక బండి ఉందని అని చెప్పిన. కానీ మనకు కూడా రూట్ తెలియాలి. బండి ఉంటే ఏంటంటే మనం పోయేటప్పుడు మన ఒక లాస్ట్ బండికి అయినప్పుడు మనం పోతే రోడ్ వెళ్తే 2 కలిసిపోయినట్టు మన రాగా కూడా రావచ్చు అని చెప్తే సరే అన్న. మన బార్డర్ కార్డు ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే అదే లేదు, నేను చూసుకున్నది చూద్దాంలే, నాకు నడుస్తాయి. నడిపించే కానీ నడిపిద్దాం అంతేనా. నెక్స్ట్ ఫీల్డ్ ఉంటుందిరా, బాగానే ఉంటుంది ఫీల్డ్. రేట్ తక్కువ, రేట్ తక్కువ అయితే ఏముంటుంది, అంత ఏం మిగలదు, డీజిల్కే పోతుంది. గ్యామ్ మనలకు సెట్ కాదు రేట్ తక్కువ. ఇవాళ అన్నారు కదా, ఊసామన్నాడు గ్యామ్ అని 3200 అన్నాడు. క్లాస్ కంటే 3000 అన్నాడు. 200 ఎక్స్ట్రా అన్నాడు గ్యామ్ వాళ్ళు అన్నారు, ఏజెంట్. ఒక 20,000 చేతికి వస్తే పక్క ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక బంకులు అయితే బండ్లు పెట్టినాం 2. సో టైం అయితే వచ్చేసి 12:30 అవుతుంది అనమాట. ఇప్పుడు పోయి వంట చేసుకొని మనం అయితే తిని పడుకోవాలి. సో ఇట్లుంటుంది అనమాట ఒక్కొక్క రోజు. అసలు నిద్ర అనేది ఉండదు, మళ్ళీ పొద్దున మార్నింగ్ లేవాల్సి వస్తుంది. ఓకే, ఇలాంటి వీడియోస్ కొరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.